మార్నింగ్ గైస్, వెల్కమ్ టు ది న్యూ ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ వీడియో అయితే మనం ఏపీ డిప్లొమా C23, C20 కానీ C16 కానీ ఏ స్కీమ్ అయినా కానీ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సంబంధించి ఏ బ్రాంచ్ వాళ్ళైనా ఈ క్వశ్చన్స్ చదువుకుంటే ఈ సప్లిమెంటరీలో అన్నా పాస్ అవ్వచ్చు. అండ్ దట్ రెగ్యులర్గా ఎవరైతే రాబోతున్నారో వాళ్ళకు కూడా సరిపోతుంది. ఎవరైతే మే 2025లో రెగ్యులర్లో రాబోతున్నారో వాళ్ళకు కూడా ఈ క్వశ్చన్స్ అయితే సరిపోతాయి. వాళ్ళు స్కోరింగ్ చేయాలన్నా పాస్ అవ్వాలన్నా అది ఏ స్కీమ్ అయినా కానివ్వండి, ఈ క్వశ్చన్స్ చదువుకుంటే చాలు, పక్కా పాస్. అయితే ముందుగా ఇంజనీరింగ్, కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అయితే ఈ యొక్క సబ్జెక్ట్లో అనేది మనకి మొత్తం 8 చాప్టర్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ చాప్టర్ యొక్క వెయిటేజ్ అనేది 21 మార్క్స్ అండ్ సెకండ్ చాప్టర్ యొక్క వెయిటేజ్ 21 మార్క్స్, థర్డ్ చాప్టర్ 13 మార్క్స్, ఫోర్త్ చాప్టర్ యొక్క మార్క్స్ 13 మార్క్స్, ఫిఫ్త్ చాప్టర్ 13 మార్క్స్, సిక్స్త్ చాప్టర్ 13 మార్క్స్, సెవెంత్ చాప్టర్ మాత్రం 3 మార్క్స్. అది డైరెక్ట్ గన్ షాట్ వస్తుంది ఆ లెసన్ నుంచి. ఇంకా ఎయిత్ లెసన్ వచ్చేసి 13 మార్క్స్. ఈ 13 మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏంటంటే 1 షార్ట్ 1 ఎస్సే, 1 షార్ట్ 1 ఎస్సే. బట్ 21 వచ్చేసి 15+6 అంటే 2 షార్ట్ వస్తాయి, ఒక 5 మార్క్ వస్తుంది, ఒక ఎస్సే వస్తుంది. అర్థమైందా? ఈ విధంగా అయితే మనకి డిజైన్ చేశారు. ఎవరైతే పాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఫస్ట్ 2 యూనిట్స్ నేర్చుకుంటే సరిపోతుంది. లేదు ఫస్ట్ యూనిట్ మాత్రం పక్కా నేర్చుకోవాలి. ఇంకా అడ్వాన్స్డ్గా ఇంకేదైనా నేర్చుకున్నప్పుడు నేర్చుకోండి. అయితే ముందుగా ఏమేమి నేర్చుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. ఫస్ట్ యూనిట్లో షార్ట్ క్వశ్చన్స్ అయితే మనం చూద్దాం. ఫస్ట్ యూనిట్లో షార్ట్ క్వశ్చన్స్ అంటే మనకేముంటుందంటే దీంట్లో మనకి ఫండమెంటల్ టేబుల్ ఉంటుంది, ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ టేబుల్, అదైతే చదువుకోవాలి. బట్ మనకి ఇక్కడ మెన్షన్ చేయరు, కానీ ఎగ్జామ్లో అయితే ఇస్తారు. వాటి యొక్క మాస్, ఛార్జ్, అవన్నీ ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను అవైతే చదువుకోవాలి. ఇంకా కొన్ని కేసెస్లో రైట్ ద లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ అటామిక్ థియరీ అని అడుగుతాడు 3 మార్క్స్కి. ఇంకొకసారి ఏంటంటే ఇంక ఈ లెసన్ నుంచి మనం చదువుకోవాల్సిన ఏమున్నాయంటే లిస్ట్ అవుట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ అండ్ కోవాలెంట్ బాండ్స్ అండ్ బిట్వీన్ ప్రాపర్టీస్. వాటిలో ఒక ప్రాపర్టీస్ ఉంటాయి, కోవాలెంట్ ఒక స్వభావాలు, అయానిక్ బాండ్ యొక్క స్వభావాలు, అవన్నీ మనం రాయాల్సి ఉంటుంది. ఈ లెసన్ నుంచి ఎస్సే మాత్రం 3 ఉంటాయి, అవి చదువుకుంటే సరిపోతుంది. పోస్టులేట్స్, దాని యొక్క బోర్స్ అటామిక్ థియరీ మొత్తం రాయాలి, దాని పోస్టులేట్స్ రాయాలి, దాని యొక్క లిమిటేషన్స్ కూడా రాయాలి. 10 మార్క్స్. లేదు ఇన్కేస్ అది కానీ రాకపోతే పౌలిస్ ఎక్స్క్లూషన్ థియరీ, అబోవ్ ప్రిన్సిపల్, హన్స్ ప్రిన్సిపల్, ఆ 3లో ఒకటే వస్తుంది. అది మ్యాక్సిమం అబోవ్ ప్రిన్సిపల్ కానీ పౌలిస్ కానీ ఇస్తాడు ఎప్పుడు. బట్ ఈసారి ఎలా ఇస్తాడో చెప్పలేం. ఇంకొకటి ఏంటంటే మనకి 3 మార్క్స్లో అటామిక్ నెంబర్స్లో అడుగుతాడు. నేను చెప్పడం మర్చిపోయాను. 3 మార్క్స్లో అటామిక్ నెంబర్ అంటే మనకు ఒక పేరు చేస్తాడు, సిలికాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమని ఇస్తాడు. దాన్ని అటామిక్ నెంబర్ ఎంత అనేది రాసి మనం దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా రాయాలి. ఇంకా ఈ లెసన్ నుంచి ఎక్స్ప్లెయిన్ అయానిక్ అండ్ కోవాలెంట్ బాండ్ విత్ ఫార్మేషన్ ఆఫ్ NaCl H2O2 N2 అంటే మనం డాట్ మెథడ్స్ వాడతాం ఆ లెసన్లో. అవి ఈ లెసన్కి లాస్ట్లో ఉంటుంది, మనకి ఏ టెక్స్ట్ బుక్ అయినా కానీ అవి చూసుకుంటే సరిపోతుంది ఈ లెసన్ నుంచి. ఈ లెసన్ నుంచి అయితే ఇవే క్వశ్చన్స్. నెక్స్ట్ సొల్యూషన్స్, యాసిడ్స్ అండ్ బేసెస్. ఈ లెసన్ నుంచి అయితే మనకి 3 మార్క్స్ అయితే గన్ షాట్ 2, 3 ఉంటాయి. సొల్యూటు, సాల్వెంటు, ఈ 3 క్వశ్చన్స్ అయితే మనం 3 కలిపి ఒకటే క్వశ్చన్ అడుగుతాడు. లేకపోతే 2 అడుగుతాడు ఒకటే క్వశ్చన్లో. లేకపోతే ఇంకేం అడుగుతాడంటే క్లాసిఫై ద సొల్యూషన్స్ బేస్డ్ ఆన్ సొల్యుబిలిటీ, ఆ క్వశ్చన్ అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. లేదు అది కూడా అడగలేదంటే ఇంకా ఫైనల్ షార్ట్ క్వశ్చన్ ఏంటంటే డిఫైన్ బఫర్ సొల్యూషన్ అండ్ క్లాసిఫై బఫర్ సొల్యూషన్స్ విత్ ఇట్స్ అప్లికేషన్స్. pH 0.7 కన్నా తక్కువ ఉంటే మనం pH అనేది వాడచ్చు. ఇంకోటి ఏంటంటే మెడిసిన్స్లో బఫర్ సొల్యూషన్ వాడతారు, ఎందుకంటే అది ఎక్కువ రోజులు ఉండేదానికి బఫర్ సొల్యూషన్ అనేది కలుపుతారు. ఇంకా నెక్స్ట్ ఈ లెసన్లో ఏముందంటే నార్మాలిటీ యొక్క డెఫినేషను, మొలారిటీ యొక్క డెఫినేషను, ఫార్ములా ఈ లెసన్ నుంచి. ఇంకా మీరు చదువుకునే పని అయితే డిఫైన్ ద టర్మ్స్ అటామిక్ వెయిట్, మాలిక్యులర్ వెయిట్, ఈక్వివాలెంట్ వెయిట్, అవి కూడా చూసుకుంటే ఒకసారి మంచిది, అంటే సేఫ్ సైడ్ ఉంటారు. బట్ ఈ పోయినసారి జరిగిన రెగ్యులర్ పేపర్లు ఏంటంటే చాలా డెడ్ ఈజీకి ఇచ్చాడు పేపరు. 80కి 80 వేసిన ఛాన్సెస్ కూడా అయితే ఉన్నాయి. అందుకని ఈసారి కూడా ఇస్తారని అనుకుంటున్నాను. బట్ మీరు సేఫ్ సైడ్గా ముందు చదువుకోండి. ఓకే. నెక్స్ట్ ఈ లెసన్ నుంచి వస్తే మాత్రం
డిఫైన్ నార్మాలిటీ అండ్ మొలారిటీ అండ్ ఒక ప్రాబ్లం ఇస్తాడు దాని మీద. ఆ ప్రాబ్లం రాసి దాని యొక్క డెఫినేషన్, దాని యొక్క ప్రాబ్లం యొక్క ఆన్సర్ చేస్తే మీకు 10 మార్క్స్. 10 మార్క్స్ ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అయితే వస్తుంది. అది మొలారిటీ మీద వస్తుందా, నార్మాలిటీ మీద వస్తుందా ఎవరైతే చెప్పలేం. అయితే ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. లేకపోతే అది కానీ ఇకపోతే అర్హీనియస్ థియరీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ విత్ దేర్ లిమిటేషన్స్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్ మొత్తం రాయాలి. దానికి కూడా 10 మార్క్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఈ లెసన్లో మనకి మొత్తం 4 షార్ట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. వాటిలో ఏంటంటే 3.1 డిఫైన్ ద టర్మ్స్ కండక్టర్, సెమీ కండక్టర్, ఇన్సులేటర్, ఎలక్ట్రోలైట్, నాన్ ఎలక్ట్రోలైట్. వీటిలో అయితే ఏవైనా 3 కానీ 2 కానీ అడుగుతాడు. ఆ 3 కానీ 2 కానీ అంటే మీరు అన్నీ నేర్చుకుంటే వాటిలో 2 or 3 అడుగుతాడు అంతేనా. నెక్స్ట్ ఈ లెసన్లో ఇంక మనం ఏం నేర్చుకోవాలంటే మెటాలిక్ కండక్షన్ అండ్ ఎలక్ట్రోలైటిక్ కండక్షన్. ఈ క్వశ్చన్ కూడా అడిగేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ లెసన్లో ఇంకేం అడుగుతాడంటే లిస్ట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ విత్ ఎగ్జాంపుల్స్. ఇదైతే మొన్న రెగ్యులర్లో అడిగాడు, ఈసీ బ్రాంచ్ రిలేటెడ్. నెక్స్ట్ ఇంక ఈ లెసన్ నుంచి ఎలక్ట్రోలైటిక్ సెల్, గాల్వానిక్ సెల్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా పేపర్లో ఉంటుంది, అది ఏ స్కీమ్ అయినా కానీ. ఇన్ కేసు ఎక్కువ వెయిటేజ్ కానీ ఈ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఇస్తాడు, ఏ పేపర్ అయినా కానీ. నెక్స్ట్ ఈ లెసన్ నుంచి ఎస్ఏ క్వశ్చన్ ఏంటంటే గాల్వానిక్ సెల్ యొక్క స్ట్రక్చరు, దాని యొక్క కన్స్ట్రక్షన్, వర్కింగ్ మొత్తం రాస్తే మనకి 10 మార్క్స్. లేదా అని కానీ ఇకపోతే డ్రై సెల్లు, లెడ్ స్టోరేజ్ బ్యాటరీ, లిథియం అయన్ బ్యాటరీ, హైడ్రోజన్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్. ఈ 4 2 అడుగుతాడు. ఒకటైతే ఈడు ఖచ్చితంగా, 2 అడుగుతాడు ఈ లెసన్ నుంచి. అది నెక్స్ట్ కరోజన్లో మనకి ఎస్ఏ తక్కువ, షార్ట్ కూడా తక్కువే. ఈ వెయిటేజ్ అనేది కొద్దిగా ఎక్కువ. ఓకే. డిఫైన్ ద టర్మ్ కరోజన్ 3 మార్క్స్. దీంట్లో ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద రేట్ ఆఫ్ కరోజన్, ఇది కూడా 3 మార్క్సే. నెక్స్ట్ ఏముందంటే ఇది ఎస్ఏ అడుగుతాడు. నెక్స్ట్ రస్టింగ్ ఆఫ్ ఐరన్ మనకి మెకానిజం రాయమంటే 10 మార్క్స్. అదే C20 అయితే 8 మార్క్స్ ఖచ్చితంగా పడేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మెథడ్స్ ఉంటాయి, ప్రొటెక్టివ్ క్యాటింగ్స్, తర్వాత క్యాథోడిక్ ప్రొటెక్షను 2 ఉంటాయి. అంటే యానోడ్ పార్ట్లో నీకు జరగదు, క్యాథోడ్ పార్ట్లో రియాక్షన్ జరుగుతుంది అనే దాని గురించి మొత్తం మనం పూర్తిగా అనాలిసిస్ చేసి రాయాలి. 10 మార్క్స్ దానికి. నెక్స్ట్ ఆ లెసన్కి అయితే అవి చాలు. 8 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ 3 మార్క్స్ కానీ. వాటర్ ట్రీట్మెంట్ నెక్స్ట్ చాప్టర్. దీని యొక్క వెయిటేజ్ 1 షార్ట్ 1 3 మార్క్స్. అదే 1 షార్ట్ 1 ఎస్ఏ. దీంట్లో సాఫ్ట్ వాటర్ హార్డ్ వాటర్ అని ఉంటుంది. ఆ క్వశ్చన్ అయితే 99% ఇంపార్టెంట్, అండ్ పేపర్లో కూడా అదే ఉంటుంది. సాఫ్ట్ వాటర్, హార్డ్ వాటర్, దాని యొక్క ఎగ్జాంపుల్స్ అయితే ఖచ్చితంగా రాయాలి. మీరు డెఫినేషన్స్ రాస్తే సరిపోదు, 3 వేయాల్సింది మీకు 1.5 వేస్తారు. ఎగ్జాంపుల్స్ రాస్తే 3కి 3 ఖచ్చితంగా వేస్తారు. ఓకేనా. నెక్స్ట్ దీంట్లో క్లాసిఫై ద హార్డ్నెస్ ఆఫ్ వాటర్. అంటే జస్ట్ లైక్ అస్ చదువుకోండి, మీరు సేఫ్ సైడ్ ఉండాలంటే ఈ క్వశ్చన్స్ కూడా చదువుకోండి. క్లాసిఫై ద హార్డ్నెస్ ఆఫ్ వాటర్. తర్వాత నెక్స్ట్ ఈ లెసన్ నుంచి ఏం నేర్చుకోవాలంటే మనం అడ్వాంటేజెస్ ఆఫ్ హార్డ్ వాటర్ ఇన్ ఇండస్ట్రీస్. ఈ క్వశ్చన్ అయితే షార్ట్ సరిపోతుంది. నెక్స్ట్ ఈ లెసన్లో ఎస్ఏ క్వశ్చన్స్ ఏమైనా నేర్చుకోవాలంటే ఎక్స్ప్లెయిన్ ద మెథడ్స్ ఆఫ్ సాఫ్టనింగ్ ఆఫ్ హార్డ్ వాటర్ బై అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ అండ్ రివర్స్ ఆస్మాసిస్ ప్రాసెస్. ఇదైతే ఒకటే క్వశ్చను, రివర్స్ ఆస్మాసిస్ యొక్క రివర్స్ ప్రాసెస్నే రివర్స్ ఆస్మాసిస్ అంటారు. ఓకేనా. దాని గురించి అయితే రాయాల్సి ఉంటుంది. ఇంక ఈ లెసన్ నుంచి ఎస్ఏ క్వశ్చన్ అయితే మనకేముందంటే ఏం లేదు, బీబీటీ ఏబీటీ ఇచ్చడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ కేస్ అది కానీ ఇకపోతే అయాన్ ఎక్స్చేంజ్ అది కానీ ఇకపోతే ఏబీటీ బీబీటీ ఏమి ఇస్తాడంటే ఏబీటీ కింద మనకి డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ అని దాని ఉంది కదా, దాని యొక్క యూనిట్స్ మొత్తం అంత డెరివేషన్ రాయాలి, అది ఇస్తాడు. లేకపోతే లిస్ట్ అవుట్ ద సాల్ట్స్ యూజింగ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ విత్ ఫార్ములాలతో సహా మొత్తం రాయాలి. ఏబిటి బీబిటి అది ఇస్తాడు ఇన్ కేస్ ఇస్తే. నెక్స్ట్ చాప్టర్ 6th చాప్టర్ పాలిమర్స్ అండ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్. పాలిమర్స్లో అంటే దీంట్లో 2 షార్ట్గా అనుకుంటే 1 షార్ట్ వచ్చేసి మీకు పాలిమర్స్ నుంచి వస్తుంది, ఇంకో షార్ట్ అనేది ఇంజనీరింగ్ మెటీరియల్స్ నుంచి వస్తుంది. 2 ఒకటే దాంట్లో నుంచి అయితే ఖచ్చితంగా రావు. నెక్స్ట్ దీంట్లో ఏమేమి చదువుకోవాలంటే దీంట్లో డెఫినేషన్స్ ఉంటాయి. ప్లాస్టిక్ అంటే ఏంది, ఎలాస్టోమర్స్ అంటే ఏంది అనేది అయితే తెలుసుకోవాలి. పాలిమర్స్కి సంబంధించి. దాంట్లో మళ్ళీ పీవీసీ, టెఫ్లాను, పాలిస్టైరీను, నైలాన్ 66, బోనాయాస్, నియోప్రీను
వీటికి సంబంధించిన అప్లికేషన్స్, వీటి యొక్క ఫార్మేషను, వీటి యొక్క ఫార్ములా, దీని యొక్క డెఫినేషన్ ఖచ్చితంగా అయితే నేర్చుకొని పోవాలి. ఖచ్చితంగా ఈ పాలిమర్స్ నుంచి, ఇంజనీరింగ్ మెటీరియల్స్ నుంచి ఒక ఫార్ములా అయితే ఖచ్చితంగా పేపర్లో అయితే ఉంటుంది గాయస్. నెక్స్ట్ దీంట్లో ఇంజనీరింగ్ మెటీరియల్స్లో నుంచి ఏమేమి చదువుకోవాలంటే అసలు అల్లాయ్ అంటే ఏంది, అల్లాయ్కి సంబంధించిన నిక్రోము, డ్యూరాలిము, తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఎందుకు వాడతారు, తుప్పు పట్టకుండా ఉండేదానికి వాడతారు. దాని గురించి మనం రాయాలి. 3 మార్క్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఈ లెసన్ నుంచి మనం ఏమైనా నేర్చుకోవాలంటే ఎల్పిజి, సిఎన్జి, బయోగ్యాస్, పవర్ ఆల్కహాల్. ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. దానికి సంబంధించి మనం డెఫినేషన్స్, వాటి యొక్క ఫార్మేషన్, వాటి యొక్క ఫార్ములా అంతా మొత్తం నేర్చుకొని పోవాలి. నెక్స్ట్ ఈ లెసన్ నుంచి ఎస్ఏ ఏం నేర్చుకోవాలంటే ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ పాలిమరైజేషన్. అదైతే ఒక క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే దీంట్లో డైరెక్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఇచ్చేదానికైతే ఏం లేవు. ఏబిట్ బీబిట్ ఇవ్వాల్సిందే. ఏబిట్ బీబిట్ మీకు చెప్పాను కదా, ఈ పీవీసీ, టెఫ్లాన్, పాలిస్టైరిన్, నైలాన్ 66 అది షార్ట్ అడగచ్చు, ఎస్ఏ కింద కూడా అడగచ్చు. ఎందుకంటే ఈ లెసన్ నుంచి మనకి ఎస్ఏ అనేది తక్కువ, షార్ట్ అనేది ఎక్కువ. కాబట్టి ఏ బిట్ బి బిట్ ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. 10 మార్క్స్ కాబట్టి. లేదు 8 మార్క్స్ అంటే మీకు ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి 99% అయితే. నెక్స్ట్ ఈ లెసన్ నుంచి అయితే ఇవి చదువుకుంటే సరిపోతుంది. పాలిమర్స్ నుంచి ఒక 3 మార్క్స్ వస్తే నీకు ఇంజనీరింగ్ మెటీరియల్స్ నుంచి ఒక 3 మార్క్స్ వస్తుంది. ఎస్ఏ కానీ ఏ బిట్ పాలిమర్స్ నుంచి వస్తే బి బిట్ నీకు ఇంజనీరింగ్ మెటీరియల్స్ నుంచి ఇస్తాడు. ఎందుకంటే వాడు వెయిటేజ్ అనేది కరెక్ట్గా సెట్ చేయాలి పేపర్ సెటర్ అనేవాడు. ఓకేనా. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. దిస్ ఈజ్ ద లాస్ట్ చాప్టర్. ఫ్యూయల్స్ ఉంది కదా, ఫ్యూయల్స్లో మనకి డిఫైన్ ద టర్మ్ ఫ్యూయల్ అంటే ఏంది అనేది మనం రాయాలి. తర్వాత వాటి యొక్క ఫ్యూయల్స్ అనేవి మనం క్లాసిఫై చేస్తాం. ప్రైమరీ టైప్, సెకండరీ టైప్ అలా డిరైవ్ చేస్తాం కదా, వాటి గురించి అయితే రాయాలి. నెక్స్ట్ మీకు చెప్పాను కదా కాంపోజిషన్ అండ్ యూజెస్, ఇవైతే 3 మార్క్స్ సరిపోతుంది. ఎల్పిజి, సిఎన్జి, కంప్రెస్డ్ న్యాచురల్, వాటి యొక్క డెఫినేషన్స్ రాస్తే చాలు, 3 మార్క్స్ కాబట్టి. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది మనకి 13 మార్క్స్ అయితే ఇస్తున్నారు కదా. 13 మార్క్స్లో మనకి 10 మార్క్స్ 3 మార్క్స్ ఉంటాయి కదా. ఈ 10 మార్క్స్ 3 మార్క్స్ ఏందనేది నేనైతే క్లియర్ కట్గా చెప్తాను. ఈ లెసన్ నుంచి మనకి లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్పియర్, బయోస్పియర్ ఉంది కదా, దానికి సంబంధించి అయితే ఎస్ఏ క్వశ్చన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ డిఫైన్ ద టర్మ్స్ అని చెప్పి పొల్యూషన్ అవి ఉన్నాయి కదా, 14 ఉన్నాయి కదా. 14లో మనకైతే ఎక్కువగా రిపీట్ అయ్యేదైతే పొల్యూషను, రిసిప్టరు, సింకు, బీఓడి, సిఓడి, ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, డీకంపోజర్స్. ఇవైతే చదువుకోండి చాలు. మ్యాక్సిమం వీటి మీద ఫోకస్ చేయండి, తర్వాత మిగతాయి కూడా చదువుకోండి. ఎందుకంటే సేఫ్ సైడ్లో ఉండాలంటే మనం అన్నీ చదువుకోవాలి. ఓకేనా. ఎవరైతే స్కోరింగ్ చేయాలైతే వాళ్ళైతే నేను చెప్పిన క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా చదవాలి. అండ్ దట్ ఇంకా మీ సేఫ్ సైడ్గా ఉండాలి కాబట్టి ఇంకొన్ని క్వశ్చన్స్ అయితే అడ్వాంటేజ్గా చదువుకోండి. ఓకే. నెక్స్ట్ ఇంకా ఈ లెసన్ నుంచి మనం షార్ట్ ఏం నేర్చుకోవాలంటే, షార్ట్ అయితే ఈ పొల్యూషన్ అండ్ వాటర్ పొల్యూషన్ అండ్ గ్రీన్ కెమిస్ట్రీ. ఈ వేస్ట్ అంటే ఏందనేది కూడా మిమ్మల్ని అయితే అడుగుతాడు. ఇది రెగ్యులర్లో కూడా అయితే అడుగున్నాడు, మిమ్మల్ని కూడా అడిగేదానికైతే ఛాన్సెస్ ఉంటాయి మ్యాక్సిమం. అంటే రూల్ లేదు కదా రెగ్యులర్లో అడిగిన సప్లిమెంటరీలో అడగకూడదని, అందుకని చదువుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఈ లెసన్స్ అయితే షార్ట్ అవి సరిపోతుంది. నెక్స్ట్ ఎస్ఏ మనకి ఏమడుగుతాడంటే ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డిఫారెస్టేషన్ అంటే చెట్లను నరికేయడం. దానికి సంబంధించిన మొత్తం ఎస్ఏస్, కాజెస్ అన్నీ మొత్తం రాస్తే మనం 10 మార్క్స్ అయితే 10 అయితే అవార్డ్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఈ లెసన్ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఎక్స్ప్లెయిన్ ద స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ యొక్క ముఖ్య స్వభావాలు మరియు ప్రాముఖ్యత అన్నీ చెప్పాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంక ఈ లెసన్ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే లిథోస్పియర్, హైడ్రోస్పియర్, బయోస్పియర్ అని చెప్పాను కదా, అవి ఎస్ఏ కూడా అడిగేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఇంక ఈ లెసన్లో ఏమున్నాయి అంతే, అవి చదువుకుంటే సరిపోతుంది. మీకు సంబంధించిన మోడల్ పేపర్స్ అనేవి నేనైతే స్క్రోల్ చేస్తూ ఉంటాను, చూసుకోండి. ఇది యూనిట్ టెస్ట్ 1 మోడల్ పేపర్ రిలీజ్డ్ బై ఎస్బిటెట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది యూనిట్ టెస్ట్ 2. మీకు సెమిస్టర్ అనేది ఇదిగో ఈ చూపిస్తాను చూడండి, ఆ మోడల్ అయితే ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేసిండేది యాజ్ పర్ ఎస్బిటెట్ మోడల్ పేపర్ అయితే రిలీజ్డ్ బై ది ఎస్బిటెట్ ఇన్ రీవ్యాంపింగ్ ఆఫ్ కరికులం C23.
కరికులం రీవ్యాంపింగ్ చేసేటప్పుడు తయారు చేసిన మోడల్ పేపర్ ఇది. ఇంకొకటి ఏంటంటే అడ్వాంటేజ్గా మీరేం చదువుకుంటారంటే C23 యొక్క ఫస్ట్ సెమిస్టర్ మీ సీనియర్స్ కానీ లేకపోతే మీరే సప్లిమెంటరీ రాసుంటారు కదా రెగ్యులర్ ఆ పేపర్ ఒకసారి రివిజన్ చేసి ఈ పేపర్ రివిజన్ కానీ చేస్తే ఈ 2 పేపర్స్ అండ్ అదర్ బ్రాంచెస్ ఉంటాయి అంటే లైక్ CME, మెకానికల్, సివిల్, ట్రిపుల్ అలా ఉంటాయి ఇంకొక వేరే బ్రాంచ్లు కూడా మొత్తం కలిపి ఒక 4 ఇదొక 1 మీ పేపర్ అంటే మీరు చదివే బ్రాంచ్ యొక్క పేపర్ చదువుకుంటే 99% అయితే ప్రతి ఒక్క స్టూడెంట్ అనేది పాస్ అవ్వచ్చు. దీనికైతే నేనైతే హామీ ఇస్తాను. నెక్స్ట్ ఇంకా మీరు స్కోరింగ్ చేయాలంటే ఆ 5 పేపర్స్తో పాటు మనం ఈ వీడియోలో చెప్పిన క్వశ్చన్స్ అనేవి మార్క్ చేసుకొని ఎవరైతే చదువుతారో వాళ్ళు అయితే 80కి 80 స్కోర్ చేసేదానికి అయితే స్కోప్ అయితే చాలా ఉంది గైస్. ఓకే గైస్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.